హలో అందరికీ. మనం చిన్నప్పటి నుంచి సీతా స్వయంవరం అని వింటూనే ఉన్నాం కదా. కానీ అసలు వాల్మీకి రామాయణంలో ఎక్కడా స్వయంవరం అన్న మాటే లేదు. ఈ స్వయంవరం అన్న మాటను ఎక్కడి నుంచి తెచ్చారో, అసలు ఏం జరిగిందో మనం ఈరోజు తెలుసుకుందాం. దానికి ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. తాటకిని చంపిన తర్వాత ఏం జరిగిందో తెలుసా? అక్కడే గౌతమ్ మహర్షి ఆశ్రమం ఉంది. అహల్యమ్మ సంగతి గుర్తుంది కదా. అదే శాపం వదిలిన ఘట్టం, తాటకిని చంపడం, ఇంకా అహల్య శాప విమోచనం. ఈ ఈవెంట్స్ తర్వాత మన రాముడి మహిమ ఇంకొంచెం చుట్టుపక్కలకు స్ప్రెడ్ అయిపోయింది. తర్వాత మిథిలా నగరానికి వస్తారు. అసలు మిథిలా నగరానికి ఎందుకు వచ్చారు? అడవిలో ఉన్నప్పుడే విశ్వామిత్ర మహర్షి మనం శివధనుస్సుని చూడటానికి వెళ్దాం అని చెప్తాడు రామునితో లక్ష్మణునితో. అందుకని మిథిలా నగరానికి వస్తారు. మిథిలా నగరానికి వచ్చేసరికి జనక మహారాజు వాళ్ళకి వెల్కమ్ చేస్తారు. అప్పటికే మన రాముడు కొంచెం ఫేమస్ అయిపోయాడు కదా, అందుకు. తర్వాత విశ్వామిత్రుడు జనకునితో, వచ్చింది దశరథ పుత్రులు, వీరికి శివధనుస్సును చూపించండి అని అంటారు. ఇప్పుడు జనకుడు శివధనుస్సును తెచ్చే ఏర్పాటు చేస్తారు. 5000 మనుషులు శివధనుస్సును ఉన్న బండిని తీసుకొస్తారు. అది కూడా చాలా కష్టపడి. శివధనుస్సుని తీసుకొచ్చాక రాముడు ఏం చేశాడో తెలుసా? ఆ శివధనుస్సుని నమస్కరిస్తాడు. నమస్కరించాక విశ్వామిత్రునితో శివధనుస్సును ముట్టుకొని చూడవచ్చా అని అడుగుతాడు. విశ్వామిత్రుడు దానికి ఓకే అని చెప్తాడు. అప్పుడు రాముడు శివధనుస్సుని సింపుల్గా ఒక్క చేత్తో ఎత్తేస్తాడు. తీగ వేసే ప్రయత్నంలో శివధనుస్సు విరిగిపోతుంది. చాలా పెద్ద సౌండ్ వస్తుంది. అదొక డిఫరెంట్ టైప్ ఆఫ్ సౌండ్ వస్తుంది. ఎర్త్క్వేక్ వచ్చినట్టు అనిపిస్తుంది. పైనుంచేమో దేవతలందరూ పుష్పవర్షం కురిపిస్తారు. జనక మహారాజు ఫుల్ హ్యాపీ అయిపోతాడు. ఓహో, నువ్వే మా సీతకి తగిన వరుడివి, నాకు చాలా ఆనందంగా ఉంది అని రాముని పట్టుకొని హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇలా రాముడు శివధనుస్సును విరగొట్టి సీతమ్మను వరిస్తాడు. అంతే. ఈ విషయాలు ఏవి మన సీతమ్మకు తెలియదు. సీతమ్మ తన ప్యాలెస్లో ఉంటుంది కదా, అందుకే తెలియవు. తర్వాత సీతమ్మ చలికర్తల ద్వారా ఈ విషయాలు తెలుసుకుంటుంది. సీతా స్వయంవరం అలాంటివి ఏం జరగలేదు. మనం సినిమాల్లో చూస్తాం కానీ అవన్నీ నిజమైతే కాదు. మనం క్రాస్ చెక్ చేసుకోవాలి కొంచెం. ఇలా మన రాముడు శివధనుస్సును బ్రేక్ చేసి సీతమ్మను పెళ్లి చేసుకుంటాడు. నెక్స్ట్ ఎపిసోడ్లో దశరథ పుత్రుల పెళ్ళిళ్ళు అన్నీ చూద్దాం. 4 పుత్రులు ఉన్నారు కదా, 4 పెళ్ళిళ్ళు ఎలా జరిగినాయో చూసేద్దాం. ఈ కథ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఇంకా ఇలాంటి కథలు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీరామ్.